హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నేను 2 days కలిపి పెట్టేస్తున్నాను. నేను చెప్పాను కదా, ఎక్కువ వీడియోస్ అయితే నేను షూట్ చేసుకోలేదన్నమాట. అక్కడ ఉన్న 10 daysలో 1-2 రోజులేమో వీడియోస్ తీసుకున్నాను అంతే. ఇది వచ్చేసి నాకు తెలిసి 5th day or 7th day, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఎందుకంటే ఇది జరిగి కూడా 2 months పైన అయిపోయింది కదా. సో డేట్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ ఇంకా ఈరోజు నేను మా నాన్నమ్మకి ఆకు వేస్తున్నాను అనమాట. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇలా ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకొని వచ్చి అలా పెట్టడాన్ని మేము ఆకు వేయడం అంటాము. కొంతమందికి ఉంది అని చెప్పారు మీలో, అండ్ కొంతమందికి లేదు అని చెప్పారు. మోస్ట్లీ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, బట్ మా సైడ్ మా ఫ్యామిలీస్లో అయితే ఇలా ఫాలో అవుతాం అనమాట. ఈరోజు మేము టోటల్గా ఒక 5 to 6 members కలిసి ఆకు వేస్తున్నాం అనమాట. లాస్ట్ టైం ఏమంటే అన్ని వెజ్ ఐటమ్స్ చేసాం కదా, బట్ ఈసారి మాత్రం అంతా నాన్ వెజ్ పెడదాము అని ఫిక్స్ అయిపోయాము. సో నేను సీను కలిసి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి చేయించాము. పెట్టు వడలు తీసుకొని ఎన్ని పెట్టాలో అడిగి పెట్టి బాక్స్ కట్ తీసి లేకపోతే పెట్టేస్తే ఇంకో పక్కన ఇవన్నీ పైన ఉన్నాయి. ఇంకా దీని నిండా పెట్టండి. ఇంకా నిండా పోసేదా? కిట్టి తెస్తారు అన్నట్టు బౌల్ పెట్టాలి. బౌల్ చేస్తుంది మామూలుగా ఎవరెవరు ఏదైతే తీసుకొని వస్తారో ఇంకా అవన్నీ వాళ్ళు అలా పెట్టేస్తారనమాట. సో ఇంకా ఈరోజు నేను ఇంకా ఎవరైతే ఇస్తున్నామో సీను, రాజీ, ఇంకా మా పిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళు అండ్ సౌజన్య వాళ్ళ అమ్మ అండ్ ఇంకొక అత్తయ్య వాళ్ళందరం కలిసి ఇలా చేసామన్నమాట. ఇంకా ఎవరైతే మన ఫ్యామిలీస్ వరకు పిలుచుకొని ఆ రోజు భోజనం పెడతాము. అంటే మనం ఏవైతే తీసుకొని వస్తామో అవే అందరికీ వడ్డిస్తామన్నమాట. సో ఇంకా అలా ఆ రోజు ఈ కార్యక్రమం అయితే చాలా మంచిగా జరిగింది. చాలా బాగా అనిపించింది. అందరూ చాలా కోఆపరేట్ చేశారు అండ్ అన్ని విషయాల్లో చాలా కలిసిమెలిసి ఉన్నారు. బాగా అనిపించింది అనమాట. ఇలాంటిది ఏదైనా కొంచెం కష్టకాలం వచ్చినప్పుడు మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ మనకి సపోర్ట్గా ఉంటే అది చాలా బాగుంటుంది. అప్పుడే మనకి మనం ఏం సాధించాము లైఫ్లో అనేది అర్థమవుతుంది. సో నాకు అదే అనిపించింది అనమాట. మా నాన్న అందరితో ఉండే దాన్ని బట్టే కదా అందరూ మనతో ఉంటారు. సో మనం అందరితో బాగుంటే మనతో అందరూ బాగుంటారు అనేది నాకు మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు. నేను కూడా అదే ఫాలో అవుతాను మోస్ట్లీ. బట్ ఇంకా మనమంటే ఇష్టం లేని వాళ్ళు, మనమంటే గిట్టని వాళ్ళు, మనం ఎంత మంచిగా ఉన్నా, మనం ఎంత మంచి చేసినా కూడా తీసుకోరు. అలాంటివి ఇంకా మనం పట్టించుకోకూడదు. సో ఇంక అన్ని ఆకులు అలా మంచిగా పెట్టేసిన తర్వాత నాన్న టెంకాయ కొట్టాలన్నమాట. ఎవరైతే తలకొరివి పెడతారో సో వాళ్ళు నానమ్మకి అలా చేశారు కాబట్టి ఇంకా నాన్నే చేయాలి ఇదంతా కూడా. అండ్ చనిపోయిన రోజు నుంచి మనకి కర్మంత్రం అంటారు కదా, పెద్ద కర్మ అయ్యేంత వరకు కూడా ఎవ్రీడే 3 పూటలు మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఇంకా నైట్ డిన్నర్
అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి నానమ్మ ఫోటో దగ్గర పెట్టి ఆ తర్వాత కొంచెం కాకికి పెట్టి ఆ తర్వాత ఇంకా నాన్న తింటారనమాట. సో ఇంకా రోజు ఈ 11 డేస్ అయితే నాన్న అలాగే ఫాలో అయ్యారు. నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది నాన్నని చూస్తే. అంటే మన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అంటే అదే. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటామో వాళ్ళు లేనప్పుడు కూడా మనం చేయాల్సిన బాధ్యతలు ఆచారాలు అన్నీ కూడా కరెక్ట్గా చేస్తే వాళ్ళు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉంటారు అని నాకైతే అనిపించింది. ಕರ್ಪೂರಂ ಇದೆ ಎಲ್ಲ ಪಲ್ಯ ಕರ್ಪೂರಂ ಕರ್ಪೂರಂ ಬಳ್ಳೆ తీసేసి వేరే తీసుకున్నాడు లేదా. సో చూస్తారు కదా మొత్తం ఇలా పెట్టేసామన్నమాట. అంతా అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇంకా మోస్ట్లీ అందరూ అయిపోయారు. అంటే మాకు వరుసైన వాళ్ళు ఇలా చేయాల్సిన వాళ్ళు మోస్ట్లీ అయిపోయారనమాట. లాస్ట్ టైం కొంతమంది అండ్ ఈసారి కొంతమంది కలిసి చేసాము. అండ్ తర్వాత ఇంకా భోజనం టైం అయిపోయింది. ఇంకా అందరికీ వడ్డీ చేస్తున్నాం అనమాట. సో ఏవైతే చేసామో అవన్నీ ఇంకా ఆ రోజు లంచ్కి ఇంకా డిన్నర్కి కూడా సరిపోయింది. ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. బిర్యానీ కొంచెం ఎక్కువ చేంజ్ చేసాము. అంటే మాకు తెలియలేదు ఎంత చేయించాలి అనేది. సో కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇంకా నైట్ కూడా అందరూ ఉంటారు కాబట్టి ఆ నైట్కి కూడా అందరం ఇలాగే తినేసామన్నమాట. తినిలే కవర్ ఖాళీగా ఉన్నాయి. దీంట్లో నట్లు స్వీట్ బాస్కెట్ పెట్టారు కదా దీంట్లో పెట్టేదా దీంట్లో కనబడే కట్టు ఇవన్నీ ఆ బస్తాలో కదా అత్తయ్య. బిట్టు యా బేబీ కెన్ యూ రికార్డ్ ఫర్ అవర్స్ అక్కడ కూర్చొని రికార్డ్ చేస్తావా? ఏమైనా నొప్పా? Ignore my feet, please. Yeah. No. Ignore my legs. Just look at the video. అండ్ ఇది వచ్చేసి పెద్ద కర్మ ముందు రోజు. అంటే మేము కర్మంత్రం అంటాము. మీరందరూ ఏమంటారో నాకు కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. అంటే 11th డే కానీ 13th డే 15th డే అలా ఏ రోజు అయితే మంచి రోజు కుదురుతుందో సో ఆ రోజు మనం పెద్ద కర్మ చేస్తామన్నమాట. మాకైతే చెప్పాను కదా నానమ్మకి కరెక్ట్గా 11th డేనే కుదిరింది. డేట్ బాగుండింది అండ్ తిథి కానీ రోజు కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఇంకా ఆ రోజే పెట్టేసుకున్నాము. ఎందుకంటే ఇంకా మళ్ళీ నేను కూడా ముంబైకి వెళ్ళిపోవాలి. ఇంకా ఎక్కువ రోజులు అయితే నేను ఉండలేను కదా. దట్టు హాస్ని పాప ఇంకా మా హస్బెండ్ ఆల్మోస్ట్ 5-6 డేస్ అయిపోయింది వెళ్ళిపోయి కూడా. ఇంకా వాళ్ళు ఒక్కటే ఉన్నారు అక్కడ. వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోతుంది. సో ఇంకా అందుకే నేను కూడా వెళ్ళిపోవాలి. ఇంకా అందుకనే 11th డేనే పెట్టేసుకున్నాం అనమాట. అన్నీ సరిపోయాయి కాబట్టి. అండ్ ఇంకా ముందు రోజు నైట్ ఈ బాక్సెస్ తీసుకొని వచ్చాము. మామూలుగా ఇలా కర్మంత్రాలకి లేకపోతే ఏదైనా మనం ఇంట్లో చేసుకునే ఈవెంట్స్ అన్నిటికీ ఇలా ఇస్తాం కదా రిటర్న్ గిఫ్ట్స్ లాగా. మామూలుగా ఏదైనా శుభకార్యాలకైతే మనం రిటర్న్ గిఫ్ట్స్
అంటాము. ఇలా చనిపోయినప్పుడు పెద్ద కర్మలకి ఇచ్చేది జ్ఞాపకార్థం లాగా అంటాం కదా. సో ఇంకా అవి ఇలా బాక్సెస్ తీసుకున్నాం ఈసారి. అంటే ఏదైనా తీసుకొని మనము ఇచ్చామంటే అది అందరికీ యూజ్ అయ్యేదిలాగా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటాము. అంటే ప్లేట్స్ కానీ లేకపోతే బాక్సెస్ కానీ ఇలాంటివి అయితే యూజ్ చేసుకుంటారు. అంటే లోపల పెట్టేసుకొని వాడకుండా అలా ఉండడం కంటే రోజు వాడుకోవచ్చు. అండ్ ఇంకా రోజు మా మేనత్త కూడా ఉన్నారు. అండ్ లాస్ట్ వీడియోలో అడిగారు కదా అత్తయ్య కాలికి ఏమైంది అని. మా అత్తయ్యకి కాలు ఫ్రాక్చర్ అయింది, బైక్ యాక్సిడెంట్ అయింది రీసెంట్గా. ఇంకా ఇది వచ్చేసి పెద్ద కర్మ రోజు అనమాట. ఇంకా వీళ్ళు ఉంటారు కదా పంతులు గారులు, సో వాళ్ళు వచ్చేసారు. ఇంకా ఇది ఒక ప్యాకేజ్ లాగా తీసుకున్నారు నాన్న. అంటే చనిపోయినప్పుడు కూడా అంతే, మనకి అన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు మనం ఇంత అమౌంట్ అని పే చేస్తే. ఇంకా ఇది కూడా అంతే, పెద్ద కర్మకి ఏమేమైతే కావాలో వాళ్ళు కొన్ని కొన్ని ఐటమ్స్ వాళ్ళు తెస్తారు, కొన్ని మనం తీసుకురావాలి, ఏమేమి కావాలో చెప్తారు. సో ఇంకా అలా అంతా వాళ్ళే చేశారనమాట. అండ్ నానమ్మది ఒక ఫోటో లాగా ఇలా పెద్ద చేయించాము. చనిపోయినప్పుడు సడన్గా మా దగ్గర పెద్ద ఫోటో ఫ్రేమ్ లాగా ఏం లేదు. ఇంకా తర్వాత మా దగ్గర ఉన్న ఫొటోస్లో అన్నిట్లో మంచిది ఏది బాగుంది చూసి ఇలా ఫ్రేమ్ చేయించారు నాన్న. పక్కన పెట్టుకోండి సార్ కడిచి వడలో సంచులు వచ్చాయి పెట్టిన ప్యాకెట్లు తెచ్చాడు, దోశ వడ తెచ్చాడు పెట్టిన మీరు చేయగలరు రోజు. సో ఇంకా చేయాల్సినవన్నీ ఉంటాయి కదా, కొన్ని కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి. సో ఇంకా అవన్నీ ఆ రోజైతే చేసేసాము. అండ్ కింద పార్కింగ్లో కూడా మంచిగా అరేంజ్ చేశారనమాట. నానమ్మ ఫోటో పెట్టి అక్కడ అంతా కూడా బాగా చేశారు. అది నేను మళ్ళీ చూపిస్తాను కిందకి వెళ్ళిన తర్వాత. అండ్ ఇంకా లంచ్ వచ్చేసి కిందనే పార్కింగ్ మొత్తం నీట్గా క్లియర్ చేసి అక్కడ పెట్టేశాము.
నమస్కారం చేసుకొని పూజలని గోవిందానండి గోవిందా. ఎదురులేయండి. ఇంట్లో చేయాల్సిందంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రేవు దగ్గరికి వెళ్తారనమాట. ఎక్కడైతే మనం అంత్యక్రియలు చేసుంటామో సో ఇంక అక్కడికి వెళ్ళేసి మళ్ళీ అందరూ అంటే మన ఇంటి పేరుతో ఉండే వాళ్ళందరూ కూడా షేవ్ చేయించుకుంటారు. అంటే బియర్డ్ అండ్ ఇంకా మీసాలు షేవ్ చేయించుకుంటారు. అండ్ కొంతమందికి గుండు చేయించుకునే ఆచారం కూడా ఉంటుంది. బట్ మాకైతే మొత్తం ఇలా ఓన్లీ బియర్డ్ అండ్ మీసాలు షేవ్ చేయించుకుంటారనమాట. అదంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత కొన్ని ఉంటాయి. అదంతా ఇంక నేను షూట్ చేసుకోలేదు. ఓన్లీ అక్కడ వరకే వీడియో తీసుకున్నాను. అండ్ ఇంకా కింద పార్కింగ్లో అయితే ఇలా పెట్టేసామన్నమాట, నానమ్మ ఫోటో పెట్టేసి. సో ఇంక ఇక్కడ మేము బాక్సెస్ అవన్నీ పెట్టుకొని కూర్చొని ఉన్నాం అనమాట. అంటే ఎంట్రన్స్ దగ్గర. ఇంక ఇక్కడ నుంచే కదా అందరూ బయటకు వెళ్తారు లంచ్ అయిపోయిన తర్వాత. సో ఇంకా నేను, మా చెల్లి, మా మమ్మీ, మా అత్తయ్య, సౌజీ అందరం కొంచెం సేపు అక్కడ కూర్చున్నాం అనమాట. ఎవరికైతే పని ఉంటే వాళ్ళు పక్కకి వెళ్తూ ఉన్నారు. అండ్ ఎవరు ఉన్నారో వాళ్ళు అందరికీ ఇస్తూ ఉన్నాం. అంటే అక్కడ ఉన్నామంటే ఎవరికి మిస్ అవ్వకుండా ఇవ్వచ్చు. సో అందుకని అక్కడ అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఎవరికి ఇచ్చాము ఎవరికి ఇవ్వలేదు అన్నట్టుగా ఎవరు మిస్ కాకుండా అందరికీ రావాలి అని చెప్పేసి ఇంక అక్కడ కూర్చొని అలా డిస్ట్రిబ్యూట్ చేసేసామన్నమాట. అండ్ చాలా వరకు సరిపోలేదు. ఎన్ని తీసుకున్నాము, ఆల్మోస్ట్ మేము 250 బాక్సెస్ ఏమో తీసుకున్నాం. 250 or 300 అవే సరిపోలేదన్నమాట. చాలా ఎక్కువ మంది వచ్చేసారు అనుకున్న దానికంటే. సో ఇలా నానమ్మ పెద్ద కర్మ అయితే జరిగింది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.